సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా రానున్న రోజులలో దాదాపు మరో పంజాబ్ రాష్ట్రం లెక్క మారబోతుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మేము తిరుక్కుంటూ వస్తున్నాము. ఈ పక్కమటి సూర్య తండ అంటే పెద్ద తండలో మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ పెట్టి మేము వస్తూ ఉన్నాము. రైతులందరూ అక్కడున్న పెద్ద మనుషులు ఏమంటున్నారంటే, వీళ్ళు తోటలు బాగా పండించేది ఒకప్పుడు, కానీ గత 4-5 సంవత్సరాల నుంచి తోటలు పండిస్తున్నారు. కాకపోతే ఏంటంటే వేరుకుళ్ళుడు వస్తుంది, వైరస్ వస్తుంది, కెమికల్ ఎన్ని మందులు కొట్టినా కానీ ఏంటంటే మాకు ఫలితం లేకుండా అయిపోతుంది. ప్రతి సంవత్సరం ఒక అరెకరం అమ్మవలసి వస్తుంది అని చెప్పి ఆ తండలో దాదాపు అమ్ముకున్న రైతులే చాలామంది ఉన్నారట. అందుకోసం ఏంటంటే ఇక్కడ నేను మాట్లాడుతున్న సందర్భంలో కూడా రైతులు వెంకన్న మన మిగతా ఈ పెద్దలందరూ కూడా ఏమంటున్నారంటే, మన ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా ఏంటంటే నెంబర్ 1 భూములు. ఒకప్పుడు 40 క్వింటాలు మిర్చి తీసిన భూములు మన అన్నీ కూడా ఈరోజు మరి 15 క్వింటాలు 20 క్వింటాలు కూడా కంప్లీట్గా రావట్లేదు అని అంటే దానికి కారణం ఏందనేది మీరు ఆలోచన చేయండి. ఈరోజు మన భూములలో సారం పోయింది మొత్తం టోటల్గా. ఇప్పుడు ఈ భూమిలో మనం మట్టి తీస్తున్నాం. ఇక్కడ కర్బనాన్ని చూడండి మీరు. కర్బన శాతం అంటే ఎంతమందికి తెలుసు ఇక్కడ అంటే కర్బన శాతం అనేది తెలియదు. కర్బన శాతం అనేది బాగా మన ప్రాంతంలో తగ్గుతూ ఉంది. 0.1కి వచ్చింది ఆల్రెడీ. మొత్తం కంప్లీట్గా 0.1కి వచ్చింది. కర్బన శాతం అనేది 1% కనుక మనం పెంచుకోకపోతే భవిష్యత్తులో మీరు ఇచ్చే భూములన్నీ కూడా ఓమ కూడా పండదు అనమాట మన భూములలో. కాబట్టి ఏంటంటే రానున్న రోజులలో సేంద్రియ వ్యవసాయం మీద మీరందరూ కూడా మంచి నాలెడ్జ్ తీసుకోవాలి. సేంద్రియ వ్యవసాయం అంటే ఏంది అనేది నాలెడ్జ్ తీసుకోవాలి. రెండోది పశువుల ఎరువులు కానివ్వండి, పచ్చి రొట్టె ఎరువులు కానివ్వండి. రెండోది మా దగ్గర RPS 76 అనేది మేము ఇస్తూ ఉన్నాం. ఈరోజు గత 10 సంవత్సరాలుగా నా పేరు సోమన్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత. నేను ఒక 40 ఎకరాలలో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అప్పట్లోనే పాలేకర్ విధానంలో వీర పంటేషన్ రైతుని. ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేను ఆత్మ గవర్నింగ్ బాడీ మెంబర్గా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 40 ఎకరాలు బీర క్రాప్ అనేది వేయటం జరిగింది. ఆ రోజులలోనే ఒక మంచి నాలెడ్జ్ తోటి ముందుకెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఈ 4 రాష్ట్రాలలో మిర్చి రైతులకు ప్రధానంగా మనం మంచి నాలెడ్జ్ ఇస్తున్నాము. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు, ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు మనకు తీపిచ్చిన చరిత్ర అనేది మన కంపెనీకి ఉంది. మన RPS 76 అనే ప్రోడక్ట్కు ఉంది. విత్తనం పెట్టిన దగ్గర నుంచొని అప్ టు మార్కెటింగ్ వరకు కూడా మీకు పూర్తి గైడెన్స్, పూర్తి నాలెడ్జ్ అంతా కూడా మేము ఇస్తూ ఉంటాము. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇక్కడ ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ కూడా మంచిగా అంటే సపోర్ట్ చేశాడు. కొన్ని ఏరియాలలో సపోర్ట్ చేయరు, కొన్ని ఏరియాలలో అంటే జనరల్గా ఏంటంటే ఇది మా సబ్జెక్ట్ కాదులే అని అనుకుంటా అంటారు. కానీ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇప్పుడు అన్ని పనులు అయిపోయినాయి. మనందరం రైతులం, సన్నకారు రైతులం, 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులం. ఈ పని ఆ పని చేసుకుంటూ ఒకరికొకరు ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా ముందుకు రండి. మిర్చి పంటలో 35 నుంచి 40 క్వింటాల్ అనేది దిగుబడి మీకు తీపిచ్చే బాధ్యత మాది. నేను చెప్పిన పద్ధతులలో మీరు కనుక విత్తనం దగ్గర నుంచొని కూడా మీకు మంచి నాలెడ్జ్ అనేది మేము వస్తాం, మళ్ళీ మీటింగ్ పెడతాం. ఎందుకంటే మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మళ్ళీ అంతా పనిలో డిస్టర్బ్ కాకుండా మీరందరూ కనుక ముందుకు వచ్చినట్టయితే రానున్న రోజులలో ఈ ప్రాంతంలో ఒక మంచి మళ్ళీ మీరు పాత రోజులు చూడాలి. పాత రోజులలో అరే ఎకరానికి 40 క్వింటాలు మిర్చి పండించాము అనేటట్టుగా మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత మాది. మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చినందుకు మా వెంకన్న మా మిత్రుడు 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. వాస్తవంగా వెంకన్న నేను మంచి అంటే మ్యారేజ్ కాకముందుకు అందరం కూడా మేము ఆర్గనైజేషన్లో అంటే ఇక్కడ రైతుల కోసం ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళం. మనోడు హైదరాబాద్ నుంచి వచ్చాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం అనేది మాకు వచ్చింది. చాలా ధన్యవాదాలు. నా పేరు సోమన్న. ఇది తర్వాత మాట్లాడుతున్నాం. ఇది విషయం. రెండవది ఏంటంటే మీరు ఎంతమంది అయితే రైతులు పనిచేయడం ఇక్కడ